అందరికంటే ముందుగా ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన కృప నిరంతరం ఈ కుటుంబం ఉంచబడును గాక. ఆయన పిల్లలు ఉన్న దినాలు ఈ కుటుంబానికి కావలసిన క్షేమాభివృద్ధి కలుగు చేయును గాక. కృప ఎమ్మడి కృప ఈ కుటుంబంలో పిల్లలకి ఆయుష్కరమైనటువంటి క్షేమాభివృద్ధి దేవుడు అనుగ్రహించును గాక. కీర్తన చదువుకున్నట్టుగా రక్షణ, అలాగే కాపుదల, అలాగే అభివృద్ధి ఈ కుటుంబానికి ఆశీర్వాదము ఈ 4 దేవుని కృప ద్వారా కలుగును గాక. ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభు తండ్రి. నేను అందరం కలిసి బాగా మన దేవుని సన్నిధి యందు ప్రవేశించుగా నిత్యముగా ఆశీర్వాదకరమైన దేవుని పాటపడి మళ్ళా ఆ యొక్క నీవు చేసిన చూపిన కృపలను నీవు చేసిన మేలును నీవు చూపిన కృపలను నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలును నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను అన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యంలో లైను చదువుదాం. 1, 2, 3, 4 వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వాక్యంలో 4వ లైను వాక్యం చదువుదాం. 4వ లైను మీరు భాగ్యము సంపాదించుకొనుటకై వస్తువులు ఎవరనగా యోన మీరనగా యోన మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మీకు ఒక భాగ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మీకు
సామర్థ్యం ఇచ్చాడు. ఏ భాగ్యము? ఇల్లు కట్టుకునే గృహం అనేటువంటి భాగ్యం. ఈ రోజుల్లో గృహం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాడీల్లో ఉన్నారు కదా అనుకుంటారు వాళ్ళందరూ. మాకు మేము ఎన్ని రోజులు ఇంకా బాడీల్లో ఉండాలి అని. కాబట్టి ఒక మంచి భాగ్యం దేవుడికి అనుగ్రహించాడు. కాబట్టి ఆ ఇల్లులో కట్టుకునే భాగ్యం దేవుడికి అనుగ్రహించాడు. పనిలో వచ్చి కూడా రాయబడి మాట చూడకుండా మంచి ఇల్లు కట్టించుకున్నారు. మీరు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఇల్లు కట్టుకున్నారమ్మా? మంచి ఇల్లు కట్టుకున్నారు మీరు. కాబట్టి భాగ్యాన్ని దేవుడు మీకు మంచిగా అనుగ్రహించాడు. అట్టి భాగ్యవంతులు మీరు. అందుకంటే మీరు భాగ్యవంతులు. అటు భాగ్యము, సమృద్ధి, ధనము, ధాన్యము, వస్త్రము, పప్పు, పేడ, అష్టైశ్వర్యులతో కూడిన సుఖభోగముతో ఉన్న సౌఖ్యములు ఈ కుటుంబంలో నిండారుగా పొంగి పాలు పొంగినట్టుగా పొరులు గాక. పాలు పొంగించావా? పొంగించాలి కదా. పాలు తెచ్చావా? కాబట్టి పాలు పొంగాలి. పాలు ఏం చేయాలి? అందుకే కదా పాలు పొంగి మనం ఎడపోయే రాజ్యం ఏ దేశం? పాలు పొంగే దేశం. పాలు పొంగాలంటే ఇంట్లో అన్ని తెల్లగా పాలు తెలుపుతుంటే సమృద్ధికి ఏది పొదుగు. కాబట్టి అటు పాలు పొంగినట్టుగా ఈ కుటుంబ ధనధాన్యాలు అన్ని సుఖభోగాలు పొందును గాక. చిన్న ప్రార్థన. మహాగుడ్డ చేస్తే ఉన్నారు ఈ యొక్క ఆవరణలో, ఈ యొక్క మెగా ఓపెన్ ప్లేస్ లేక ఏమవుతుంది హాల్లో అనేకులు వచ్చి కూర్చొని చక్కగా ఆహ్లాదకరంగా నివసించడానికి ఒకరికొకరు బంధువులు మాట్లాడుకోవడం చక్కగా హాల్ నుంచి తీసుకోవాలి. మన గృహాలు యొక్క గదులు మేము ప్రారంభించుకుంటున్నాం. ఈ సినిమా తోడుగా ఉంచుకోవాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.